జనసేన తెలుగుదేశం పొత్తులోని రహస్యాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు గారు ఏ రోజుకు ఆ రోజు ఆర్కే గారికి లీక్ చేస్తుంటారు. ఆర్కే గారు దాన్ని చంద్రబాబు గారికి ఫేవర్గా, జనసేనకి వ్యతిరేకంగానో లేకపోతే జనసేనని డౌన్ ప్లే చేస్తానో కథలు మార్చేస్తారు. ఇప్పుడు వాస్తవంగా జనసేనకి 2 సీట్లు, ఏదైతే మచిలీపట్నం బాలశౌరి కావచ్చు, లేకపోతే కనుక కాకినాడ సానా సతీష్ కావచ్చు, ఈ 2 వరకు తెలుగుదేశం ఇస్తుంది. బట్ ఆ 2 కూడా తెలుగుదేశం వ్యతిరేకులే జనసేనతో సంబంధం లేని వాళ్ళకే వస్తుంది. అయితే జనసేన తనకు కావాలని కోరుతున్నటువంటి సీటు అనకాపల్లి అన్నటువంటి విషయం ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. మిగతా 2 కూడా పేరుకి జనసేన, కానీ తెలుగుదేశం వాళ్ళే పోటీ చేస్తున్నారు. అక్కడ బాలశౌరి తెలుగుదేశంలోకి వెళ్ళాలనుకున్నారు, వర్కౌట్ కాలేదు కాబట్టి అంటే చంద్రబాబు గారే సూచించారు నువ్వు జనసేన తరపున వెళ్ళి చేసుకోమని, పవన్ కళ్యాణ్ గారి మెప్పు పొందుపో అని చెప్పేసి. అట్లాగే సానా సతీష్ కూడా తెలుగుదేశం పార్టీ మనిషి అయినటువంటి ఆయనకే అటుకిచ్చుకొచ్చారు. ఇప్పుడు చూస్తే తాజాగా పొత్తులో భాగంగా అనకాపల్లి లోక్సభ స్థానం తమకివ్వాలని టీడీపీ నాయకత్వాన్ని జనసేన కోరుతున్నట్టు తెలిసింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబుని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి ఈ స్థానం కోసం టీడీపీలో తీవ్రమైన పోటీ ఉంది. ఎంపీగా పోటీకి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ ఎప్పుడూ రంగం సిద్ధం చేసుకున్నారు. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబును తాను కోరినట్టు ఇటీవల అయ్యన్న కూడా చెప్పారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరిగినప్పుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి బైరా దిలీప్ చక్రవర్తి పేరు పరిశీలనకు వచ్చింది. టీడీపీ అధిష్టానం నుంచి సంకేతాలు అందడంతో దిలీప్ చక్రవర్తి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నాయకులందరినీ కలుస్తూ సహకరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి నుంచి పోటీకి నాగబాబును దించాలని జనసేన పెద్దల నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నాగబాబు మంగళవారం విశాఖ రావడం గమనార్హం. నాగబాబు కుటుంబానికి సన్నిహితంగా ఉండే సుందరపు సతీష్ కుమార్ యలమంచిలి అభ్యర్థిని సోమవారం రాత్రి జనసేన ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ముఖ్య ప్రతినిధిగా నియమించడం ద్వారా అది తీసుకోబోతున్నారన్నటువంటిది రాసుకొచ్చారు.